థైరాక్సిన్ అధిక స్రావం వల్ల వచ్చే వ్యాధులు గ్రేవ్స్ వ్యాధి, ఎగ్జాప్థాల్మిక్ గైటర్. ఇది పెద్దల్లో వచ్చే వ్యాధి. లక్షణాలు కనుగుడ్డు పెద్దగా ఉంటూ బయటకు పొడుచుకొని ఉంటాయి. అయోడిన్ లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి గైటర్. ఈ వ్యాధి అవటు గ్రంథి ఉబ్బి గొంతు భాగం బంతిలా బయటకు కనిపిస్తుంది. అయోడిన్ సమృద్ధి కలిగినటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి నియంత్రించవచ్చు. ప్రభుత్వం అయోడైజ్డ్ సాల్ట్ వినియోగాన్ని తప్పనిసరిగా ప్రతిపాదించడమైంది. కాల్సిటోనిన్ ఈ హార్మోన్ రక్తంలో సిఎస్ స్థాయిని క్రమపరుస్తుంది, తగ్గిస్తుంది. పార్శ్వవటు గ్రంథి అవటు గ్రంథి దగ్గరగా ఉంటూ 4 సూక్ష్మ గ్రంథులుగా ఉంటాయి. స్రవించబడే హార్మోన్ పారాథార్మోన్, కొలిప్స్ హార్మోన్. రక్తంలో కాల్షియం శాతాన్ని పెంచుతుంది. చిన్నపేగుల్లో ఆహారం శోషించబడటకు సహకరిస్తుంది. పారాథార్మోన్ అధికంగా స్రవించబడితే కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం, ఆస్టియోపోరోసిస్, ఎముకలు రంధ్రాల ఆస్టియోఫైబ్రోసా, ఎముకలు పిలుసుబారడం. పారాథార్మోన్ అతిస్రావం వల్ల టిటానీ అనే స్థితి ఏర్పడుతుంది. అనగా కండరాలు అధికంగా సంకోచించి బిగుతుగా మారి శరీర కదలిక కష్టతరంగా మారుతాయి. థైమస్ గ్రంథి స్థానం ఊపిరితిత్తులు మధ్యగా ఉంటుంది. బరువు ప్రారంభంలో 15 గ్రాములు, తదుపరి 40 గ్రాములు. నిక్ నేమ్ బాలా గ్రంథి. మటన్ షాపుల్లో జంతువుల థైమస్ గ్రంథి అమ్ముతుంటారు. స్రవించబడే హార్మోన్ థైమోసిన్. ప్రత్యేకత చిన్నపిల్లల్లో మాత్రమే ఉండి కౌమార దశలో అంతమయ్యేటటువంటి గ్రంథి కాబట్టి దీన్ని తాత్కాలిక అంతఃస్రావిక గ్రంథి అంటారు. థైమోసిస్ హార్మోన్ లింఫోసైట్లను పరిపక్వత చెందిస్తుంది, తద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఈ హార్మోన్ ఎక్కువగా స్రవిస్తే మాస్టీనియా గ్రావిస్ వ్యాధి సంభవిస్తుంది, అనగా కండరాల అసాధారణ ప్రేరణ. అధివృక్క గ్రంథి మూత్రపిండాల పైభాగంలో ఒత్తుకొని ఒక జత ఉంటాయి, అందుకే దీన్ని సూపర్ న్యాచురల్ గ్లాండ్స్ అంటారు. ఈ గ్రంథిలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి ఒల్కలో 3 హార్మోన్లు, గ్లూకోకార్టికాయిడ్స్, కార్టిసోల్, ఖనిజ కార్టికాయిడ్స్, ఆల్డోస్టిరాన్, లైంగిక కార్టికాయిడ్స్, ఆండ్రోజెన్స్. దవ్వ 2 హార్మోన్లు ఉంటాయి, ఎడ్రినల్, నాన్ ఎడ్రినల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.